walk in me. O my beloved God, unto this hour my soul sends, my spirit rejoices, my mind is hungry. O my beloved God, fill me with the fire of completeness. O my beloved God, walk in me, of me, be me. O my beloved God, desire I to know and understand that which man cannot know. My beloved God, love I you greatly, forever and ever and ever. So be it. ఓ నా దైవమా, ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, ఇప్పటి వరకు నా ఆత్మరాగం సంతోషిస్తున్నది, నా మనస్సు ఆకలిగా ఉన్నది, అంటే జ్ఞానపు ఆకలిగా ఉన్నది. ఓ నా ప్రియమైన దేవా, నన్ను పరిపూర్ణత అనే అగ్నితో నింపుము. ఓ నా ప్రియమైన దైవమా, నాలోనే ఉండి, నాతోనే ఉండి నన్ను నడిపించండి. ఓ నా ప్రియమైన దైవమా, సాధారణ మనిషి తెలుసుకోలేనిది ఏదైతే ఉందో దానిని తెలుసుకొని, అర్థం చేసుకొని, నన్ను నేను ఉన్నతీకరించుకోవాలని ఎల్లప్పుడూ, ఎప్పటికీ, ఎప్పటికీ నన్ను నేను ఉన్నతీకరించుకుంటూ గొప్పగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. ఎప్పటికీ సదా సర్వదా నిన్ను ప్రేమిస్తూ ఉన్నా. అద్భుతమైన జీవితానికి తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. లవ్ యూ. లేదంట అలాగే ఉండదు ఒకసారి. ఆల్ ది బెస్ట్. ఏం పర్లేదు, నీ కుడి 100 కోట్లు సంపాదించాడు అసలు. ప్రేయర్ మీద కాంటంప్లేట్ అవ్వండి మాస్టర్స్. తండ్రి, నన్ను పరిపూర్ణత అనే అగ్నితో నింపుము తండ్రి. సాధారణ మనిషి తెలుసుకోలేనిది ఏదైతే ఉందో దానిని తెలుసుకొని నన్ను నేను ఉన్నతీకరించుకోవాలని నన్ను నేను ఉన్నతీకరించుకునే విధంగా ఓ నా ప్రియమైన దైవమా, నాతోనే ఉండి, నాలోనే ఉండి నన్ను నడిపించు తండ్రి. నా తండ్రి, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. Repeat masters. Thank you so much. Love you all. నిన్న మాస్టర్ మనకేం తెలియచేశారు లాస్ట్ లో? ఎవరైనా రివిజన్ చేసే పంతే 2-3 పాయింట్స్ చెప్పచ్చు మాస్టర్స్. రైట్. ఓ అత్యద్భుతమైన ప్రభాత వేళలో నా నిష్క్రమణం ఘనంగానే కానీ అతి చిన్న వీడ్కోలుతోనే జరిగింది. బిడ్డా పాపలను గమనించుకోవడంలోనూ, పొలాలు దున్నుకోవడంలోనూ, పశుపోషణలోనూ తలమునకలై మీరున్నారు. మరి నేను యావత్ జీవిత పర్యంతము అన్వేషించిన ఆ అజ్ఞాత దైవాన్ని, ఆ అద్భుత ప్రజ్ఞాక్షేత్రాన్ని ప్రాప్తించుకున్నాను. నా పరమగమ్యం అదే కనుక ఈ భూమి మీద మీ జన్మ పరంపరలు నిరంతరంగా కొనసాగాయి. ప్రతి జన్మలోనూ
మీరు మీ అవగాహనను పెంచుకుంటూ ఎంతో పురోగమించారు. ప్రస్తుతం మీలో ఎందరిలోనూ ఆత్మజ్ఞానం అభిలషించే తీవ్ర జిజ్ఞాస ఉంది. కృత నిశ్చయంతో, తీవ్ర సాధనతో నాకు ప్రాప్తించిన ప్రజ్ఞ కోసమే మీ అన్వేషణలు కూడా సాగుతూ ఉన్నాయి. మీ చైతన్య బీజాలను ఈ భూమి మీద మీరు నాటారు. ఎస్, వీఆర్ సీడ్ పీపుల్. మనము విత్తనాలం. మనం అంత విత్తనాలం. మీ చైతన్య బీజాలను మీరు ఈ భూమి మీద నాటారు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అన్ని అనుభవాలను పొందారు. ఇప్పటి వరకు మీకు అర్థం కాని సత్యాన్ని గ్రహించడానికి సిద్ధపడి మీరు ఉన్నారు. ఇది వరకటిలాగా కాకుండా ప్రస్తుతపు మీ ప్రధాన ఆశయం ఇదే కనుక. ఏంటి మన ప్రధాన ఆశయం? సత్యాన్ని గ్రహించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం మనం. అందుకని ఇప్పుడు ఇంత ఇంత ప్రపంచ జనాభాలో ఈ 12 మందివి ఈ వేళలో ఇక్కడ ఇప్పుడు ఇలా కూర్చున్నాం. ఎవరెవరైతే అప్పుడు ఆయన మనకు చెప్తానన్నప్పుడు మనమంతా ఏం చేశామంట? పొలాలు దున్నుకుంటూ, పంటలు పండించుకుంటూ, బిడ్డలకి అన్నాలు పెట్టుకుంటూ, పిల్లల్ని పోషించుకుంటూ, పిల్లల్ని కనుకుంటూ, కుటీరాలు నిర్మించుకుంటూ ఆనందంగా ఉన్నారు. మీ ఆశయం అదే కనుక. కానీ నా పరమగమ్యం ఆ అజ్ఞాత దైవాన్ని అన్వేషించి పొందా. ఆ ప్రజ్ఞా ప్రాప్తిని నేను పొందా. ఆ అజ్ఞాత దైవాన్ని, ఆ అద్భుత క్షేత్రాన్ని నేను ప్రాప్తించుకున్నాను. ఎందుకు అంటే ఆ పరమగమ్యం నాకు అదే. నేను తల్లి చెల్లిని ఉన్న ఏకైక ఆ లింక్ ఏదైతే పోయిందో ఆ తల్లి చెల్లిని అక్కడ అగ్నికి ఆహుతి చేసేసి, ఎక్కడున్నాడు ఈ అజ్ఞాత దైవం అని చెప్పి అన్వేషణ మొదలుపెట్టిన ఆయన ఇంకా ఉక్కిరి బిక్కిరై జీవితంలో ఇంకా నాకు ఏది లేదనుకుంటున్న వేళ ఆయన ఆ అజ్ఞాత దైవం కోసం చేసిన అన్వేషణ, ఆ పరమగమ్యం అది ఏంటో ఆయన ప్రాప్తించుకున్నాను. ఆ అద్భుత క్షేత్రాన్ని నేను దర్శించాను. దాన్ని నేను పొందాను కాబట్టి నేను ఇక్కడి నుంచి నేను నిష్క్రమించా. అది చాలా చిన్నగానే జరిగింది. కానీ ఘనమైన ఆ ప్రయాణం. కాబట్టి ఇప్పుడు మీకు ఈ భూమి మీద ఆ తర్వాత ఎన్నో జన్మ పరంపరలు జరిగిపోయాయి. మరి ప్రతి జన్మలో కూడా మనము ఒక్కొక్క జన్మలో వస్తాం. ఈసారి పూర్తి జ్ఞానాన్ని మనం దిగొచ్చాం కదా, 0 నుంచి హెట్టిజన్కి వచ్చాం. ప్రతి జన్మలోనూ ఈసారైనా నేను అది తెలుసుకొని రావాలనుకుంటా. మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ మనకి మరి మధ్యలో తగిలిన వాటన్నిటిని అసలు వచ్చిన పని మర్చిపోయాం. మనం దివ్యులమైన సంగతి మర్చిపోయాం. తల్లి నుంచి విడిపడిన మనం మరి మాయలో చిక్కి మరి 1, 2, 3 సీన్స్ లోనే మరి ఉండిపోయి అల్లాడిపోతున్న సమయంలో ఆ తండ్రి యొక్క పట్టు దొరికింది. ప్రతి జన్మలో కొద్దిగా అవగాహన తీసుకుంటూ వచ్చిన మీరు ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చారు. మరి ఎంతో పురోగమించారు. ఇప్పుడు రామ్తా అనే పదం మనందరి చెవుల్లో పడుతుంది అంటే మీరు ఎంతో 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 పురోభివృద్ధిని మరి అభివృద్ధి చెందితే గాని ఇక్కడ దాకా రాలేరు అని ఆయన ఉద్దేశం. ప్రస్తుతం మీలో ఎందరిలోనూ ఆత్మ జ్ఞానాన్ని తీవ్రంగా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉందట. కృత నిశ్చయంతో తీవ్రంగా సాధన చేస్తున్నారట. అలా చేస్తున్న మీకు నాకు ప్రాప్తించిన ప్రజ్ఞ కోసమే మీ అన్వేషణలు కూడా కొనసాగుతున్నాయి. మీ చైతన్య బీజాలను ఈ భూమి మీద మీరు నాటారు. ఎంతో జ్ఞానాన్ని మీరు సంపాదించుకున్నారు. అన్ని అనుభవాలు పొందాం. ఇప్పటి వరకు మీకు అర్థం కాని సత్యం ఏదైతే ఉందో, ఏంటి మాస్టర్ ఆ సత్యం? ఇప్పుడే చెప్పారు ఆయన. ఇప్పటి వరకు మనకు అర్థం కాని సత్యం ఏంటి? ఇప్పుడే చెప్పారు ఆయన. సత్యాన్ని గ్రహించడం. సత్యమే. ఏంటి ఆ సత్యం? ఆయన దేన్ని అన్వేషించి ఏది పొందారు? ఏ ప్రజ్ఞను పొందారు? అజ్ఞాత దైవాన్ని పొందారు. అదనమాట. దైవం ఎక్కడ ఉందని ఇప్పటి వరకు బయట పరిగెత్తాం కదా, ఇప్పుడు ఆ సత్యం అర్థమైంది. ఆ సత్యం ఎలా అర్థమైంది? కాంతా గారి దాంట్లో చెప్పండి.
4 pillars. Madam. 4 pillars లో పిల్లర్ నెంబర్ 1 Behold God, దైవాన్ని దర్శించి పట్టుకో. దర్శించి పట్టుకో అన్నారు. ఆ దర్శించి మనము అక్కడ దాకా వచ్చాం. సత్యాన్ని గ్రహించడానికి సిద్ధపడి ఉన్నాం. ఇది వరకు ఇట్లా కాకుండా ప్రస్తుతపు మీ ప్రధాన ఆశయం అదే. ఎక్కడున్నాడు దైవం? ఆ దైవం చిక్కిదే నాకు కావాల్సినవి అన్ని నేను పొందేస్తా అనుకొని వచ్చాం ఇటు దాకా. తీరా చూస్తే ఇది వరకు ఇట్లా కాకుండా ప్రస్తుతం మనం ఎలా ఉన్నామయ్యా అంటే ప్రస్తుతం ఉన్న ఆశయం అదే. దైవాన్ని నేను పట్టుకోవాలి. అందువల్ల మీకు కాలాంతరంలో అప్పుడు 35,000 సంవత్సరాల క్రితం మీకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి మీ మీద సమస్త మానవాళి మీద ఉన్న అవ్యాప్తమైన ప్రేమతో జ్ఞానబోధ చేయడానికే మళ్ళీ ఈ భూమికి నేను తిరిగి వచ్చాను. ఓ మహా ఆచార్యుడిగానే నేను బోధిస్తాను. మీ మీద సమస్త మానవాళి మీద అవ్యాజమైన ప్రేమ ఉంది కాబట్టి అప్పుడు అక్కడ ఇచ్చారు. ఏంటి ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రకృతి మాతృకల గురించి జీవసారాన్ని గురించి ఆ లెమోరియన్స్ గా ఉన్న మనకు అప్పుడు పురుషుని బోధించబోతే మనం అందరం కూడా మరి పంటలు పండించుకుంటూ బిడ్డల్ని పెంచుకుంటూ ఉన్నామట. సరే, మీరు ఎప్పుడు సిద్ధపడతారో అప్పుడు నేను మీకు ఈ జ్ఞానం బోధించడానికి వస్తాను అని కాలాంతరంలో మీకు ఇచ్చిన మాటకి కట్టుబడి మీ మీద సమస్త మానవాళి మీద ప్రేమతో అవ్యక్తమైన ప్రేమతో అవ్యాప్తమైన ప్రేమతోటి మరి జ్ఞానబోధ చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో మీ మీద సమస్త మానవాళి మీద అవ్యాప్తమైన ప్రేమతో జ్ఞానబోధ చేయడానికే నేను మళ్ళీ ఈ భూమి మీదకి తిరిగి వచ్చాను. ఎలా వచ్చాను తెలుసా? ఓ మహా ఆచార్యుడిగానే వచ్చాను, మాస్టర్ టీచర్ గా వచ్చాను. కానీ మీ ప్రబోధానికి అనుగుణంగానే మీరు కార్యోన్ముఖులు అవుతారని నేను ఆశిస్తాను. ఎస్, మీ మీ లోపల నుంచి మీ లోపల ఉన్న ఆ అంతరంలో ఉన్న వాళ్ళు ఏదైతే చేస్తారో, ఏదైతే ఒప్పుకోగలుగుతారో, నీ అంతఃకరణ, నీ ప్రబోధం, నీ లోపలున్న నీ అంతరంగం ఏదైతే ప్రబోధిస్తుందో మీకు ఆ ప్రబోధాన్ని దానికి అనుగుణంగానే నేను చెప్తాను. లాస్ట్ డిక్లరేషన్ చూడండి. ఐ సరెండర్ అంటూ మై సోల్స్ జర్నీ అండ్ డెస్టినీ. నా అంతరంగం, నా అంతఃకరణ, నా అంతరంగం, నా సోలు ఏదైతే ప్రబోధిస్తుందో అది దానికి అనుగుణంగానే నా ప్రయాణం నేను చేస్తానని ఎలా మనం రెడీ అవుతున్నాము. రామత గారు దానికి అలా ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే నేను మీ అందరికీ ఓ మహా ఆచార్యుడిగానే బోధిస్తాను. నేను తెలుసుకున్న అతి సామాన్యమైన అతి నిగూఢమైన ఆ విద్యని నేను మీకు బోధిస్తాను. మీరందరూ కూడా చైతన్య బీజాలు, దీన్ని ఇంగ్లీష్ లో సీడ్ పీపుల్, మీరందరూ కూడా యు ఆర్ సీడ్ పీపుల్ అంటున్నారు. అవుతారని ఆశిస్తాను. ఎస్, ఐ ఆమ్ సీడ్ పీపుల్ అని అందరూ కూడా ఒక్కసారి హృదయస్థానం మీద చేతులు వేసుకొని ఎస్ మాస్టర్, ఐ ఆమ్ సీడ్ పీపుల్, ఐఎమ్ రెడీ టు లిజన్. నేను మీరు బోధించే బోధనని స్వీకరించడానికి చైతన్య బీజాన్నైన నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ మాస్టర్.
సో బీట్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇలా తలానికి నేను వచ్చింది అతీతంగా ఉన్న దివ్య జ్యోతిని గురించి వర్ణించి చెప్పడానికి కాదు. ఎస్ మేడం. ఇలా తలానికి నేను వచ్చింది అతీతంగా ఉన్న అవ్యాజంగా ఉన్నాను అలా మేడం. ఎస్. ఇలా తలానికి నేను వచ్చింది అతీతంగా ఉన్న దివ్య జ్యోతిని గురించి వర్ణించి చెప్పడానికి కాదు, ఆ జ్యోతిని మీరు కూడా సాక్షాత్తు దర్శించడానికి సహాయపడడం కోసం. మీ వేదాంత వాక్యాల ఘోషణలో కాకుండా నేను నేర్పుతున్న విద్య మీ అంతరంగపు లోతుల్లో సత్యనాదాన్ని ఘంటాపదంగా మ్రోగించి మరచిపోయిన మీ దివ్యత్వాన్ని గుర్తు చేసి ఆత్మ ప్రబోధంగా మిమ్మల్ని ప్రోత్సహించి ఆ దివ్యత్వాన్ని మీలో ప్రతిష్ఠించడం కోసమే. మానవ జాతి మనుగడ కోసం మీరు మీ దివ్యత్వాన్ని, సర్వుల దివ్యత్వాన్ని కూడా గ్రహించడం అత్యంత ఆవశ్యకం. ఎస్, నేను దివ్యుడిని. సర్వులు కూడా, సృష్టి సర్వస్వములో కూడా దివ్యత్వమే నిండి ఉంది. ఏ సీల్ యొక్క స్థితి మాస్టర్ ఇది? ఎన్నవ తలపు ప్రజ్ఞ ఇది? సృష్టి సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించడం. 6వ తలం. కంగ్రాచులేషన్. ఎస్, సృష్టి సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించేలాగా, అలాగా నేను దైవమే, ఎదుట ఉన్న వాళ్ళు అందరూ కూడా సహదైవాలే అని నువ్వు తెలుసుకునే దానికి నువ్వు గ్రహించడం ఎంతో ఆవశ్యకం ఇక్కడ అని చెప్తున్నారు. నా ఉనికి శక్తితో మీ ఉనికి శక్తి మీద ప్రేమతో మీ పూర్వ వైభవాన్ని, తేజాన్ని పునఃప్రాప్తించుకునే విద్యను నేను నేర్చుకున్న దాన్ని మీకు నేర్పిస్తాను అంటున్నారు. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ మాస్టర్. నా ఉనికి నా శక్తితో మీ ఉనికి మీ శక్తి మీద ప్రేమతో మళ్ళీ మన పూర్వ వైభవాన్ని మనం తెచ్చుకునేలాగా ఆయన మనకి నేర్పిస్తారు. ఆ పునఃప్రాప్తి ఆల్రెడీ ఉన్నదే, మర్చిపోయాం, దాన్ని మళ్ళీ పునఃప్రాప్తి తీర్చుకునేలాగా మరి చేస్తానని చెప్తున్నారు. ఇంకా మరి ఈ విద్య మరి వేదాంత వాక్యాల ఘోషలాగా ఉండదు. ఎలా ఉంటుందంటే నీ అంతరంగపు లోతుల్లోకి ఓ సత్యనాదాన్ని, గుడిలోని ఘంటానాదం ఏవైతే టంగని మోగేలాగా చేస్తుందో అలా మ్రోగిస్తారట. మ్రోగించినప్పుడు ఏం జరుగుతుందట? మరచిపోయిన మీ దివ్యత్వాన్ని మీలో పునః ప్రతిష్ఠ జరుగుతుంది అంటున్నారు. ఎస్ మాస్టర్స్. మీరు ఆనందం పొందితే నేను మీతో పాటు ఆనందిస్తాను. మీరు దుఃఖిస్తే మీ కన్నీళ్లను శోషించే పవనాన్ని మీ దగ్గరకు పంపుతాను. థ్యాంక్ యూ మాస్టర్. చెప్పుకోండి మాస్టర్ అందరూ. మీ ఎంత చూడండి, నువ్వు దుఃఖిస్తే నీ కన్నీళ్లను అలా శోషింపచేసే పవనాన్ని, ఆ పవనం వచ్చి దాన్ని అలా తుడుస్తుందట. ఎవరు మాస్టర్ అంత ప్రేమ, ఇంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ బృహత్ జీవిత పయనాన్ని ప్రారంభించడానికి ముందు మీకు ఉన్న బ్రహ్మీ స్థితి ప్రాభవాన్ని మీలో పునర్నిర్మించే విద్యని, జ్ఞానాన్ని ఈ బోధన వల్ల మీరు నేర్చుకుంటారు. మీ అంతర్వాణి ప్రబోధానికి అనుగుణంగా కార్యాచరణ చేస్తూ ఆనంద మార్గంలో మాత్రమే చరించే విద్యను మీరు నేర్చుకుంటారు. ప్రతి దానికి మన అంతరంగం ప్రబోధమే.
మన అంతరంగ ప్రబోధాన్ని మనమే వినేలా. అలా వింటే ఏం చేసింది? పాయింట్ జీరో నేనెవరు అని ఏం చేసింది? కాంటంప్లేట్, అంతర్ముఖమైంది. ఆ విధంగా మన అంతర్వాణిని మన నుండే మనం వినే విద్యని ఆనంద మార్గంలో నేర్పిస్తుంటే ఐఆమ్ జాయ్. ఎంతో గంభీరమైన మీ అనుభూతులను గ్రహించి ఈ భూతలం మీద నిజమైన సంపదను, భావనా శక్తిని సంప్రాప్తించుకుంటారు మీరు. ఇక్కడ చూడండి, ఇది చూడండి మాస్టర్. మీరు ఆనందం పొందితే నేను మీతో పాటు ఆనందిస్తాను. మీరు దుఃఖిస్తే ఏడవను గాని అది శోషించే పవనాన్ని మీ దగ్గరికి పంపుతాను అని చెప్తాను. ఈ విధంగా మహోన్నతమైన ఆత్మ ప్రేమికులై ఎదుటి వారిలో సైతం మీలోని దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నంత ఇష్టంతోనే అందరినీ ప్రేమించగలుగుతారు. అది అస్సలు సత్యం. ఎదుటి వారిలో ఉన్నది కూడా నేనే, నాలోని దివ్యత్వమే. నేను దివ్యంగా ఉన్నానా, ఎదుటి వారిలోని దివ్యత్వాన్ని దర్శించగలుగుతాను. ఆ విధంగా మీరు ఇష్టంతో ప్రతి వారిని సైతం మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ, అందుకే డిక్లరేషన్, ఐ లవ్ అన్కండిషనలీ మై సెల్ఫ్ అండ్ అదర్స్. నన్ను నేను అపరిమితంగా షరతులు లేకుండా నన్ను నేను ప్రేమించుకుంటాను, ఇతరులను ప్రేమిస్తాను. ఆ విధంగా ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. ఎస్, ఐ లవ్ అన్కండిషనల్. నేను అపరిమితంగా షరతులు లేకుండా నన్ను నేను ఇతరులను కూడా ప్రేమిస్తాను. అదే ఈ డిక్లరేషన్ అర్థం. ఆ విధంగా మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నంత ఇష్టంతోనే అందరినీ కూడా ప్రేమించగలుగుతాం. ఈ మహోన్నత స్వయం శిక్షణతో ఆత్మసిద్ధిని పొందిన మీరు ప్రపంచానికి ఓ ప్రచండ జ్యోతిగా తయారవుతారు. ఆత్మ ప్రేమ తత్వానికి సజీవ నిర్వచనంగా ప్రస్ఫుటంగా మీరు కనిపిస్తూ ఉంటారు. మీకు నేను నేర్పుతున్నది ఓ మత బోధన కానే కాదు. మతం మొండి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికంటే ముందు ఇప్పుడు మాస్టర్ మనకిచ్చారు. ఏమి దివ్యమైనది ఇచ్చారు చూడండి. ఇక్కడ మహోన్నతమైన ఆత్మ ప్రేమికులై ఎదుటి వారిలో సైతం మీలోని దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ, ఇప్పుడు మనం ఈ డిక్లరేషన్ మీద కాసేపు ఒక 10 minutes ఉందాం, 5 minutes ఈవెన్ ఉందాం మాస్టర్స్. ఐ లవ్ అన్కండిషనలీ myself and others. I love myself unconditionally. I love unconditionally myself and others. నన్ను నేను ఇతరులను కూడా అపరిమితంగా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాను. దీని మీదే నిలబడండి మాస్టర్ 5 minutes. ఏమన్నా జలుబు చేసిందా? నర్సులు గంట చూసుకొని నేను చిదానంద స్వరూపాన్ని. I am self-inspiration.
థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడ వరకైతే స్టడీని ఆపుతున్నాను మాస్టర్. డిక్లరేషన్స్ చేసుకుందామా? ప్లీజ్ కాంటంప్లేట్ మాస్టర్స్. I am divine consciousness realize. I am divine consciousness realize. నేను దివ్య చైతన్యాన్ని. I am filled with vital energy. I am filled with vital energy. నేను ప్రాణశక్తితో, జీవాధార శక్తితో నింపబడి ఉన్నాను. I am my deeper mind. I am my deeper mind. నేను కల్లోల రహిత మనస్సును. I am the mind of God. నేను దివ్య మానసాన్ని. The Father and I are one. నేను నా తండ్రి ఒక్కరే. I am the power of God. I am God. నేను దైవ శక్తిని. I am the all-wise knowing intelligence. నేను సర్వ సంప్రజ్ఞత స్థితి కలిగిన మేధస్సును. I am awakened. నేను దివ్య స్పృహలో జాగృతమవుతున్నాను. I am enlightened. నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని. My consciousness is expanded. నా చైతన్య పరిధి విస్తరించింది. I am unlimited mind. నేను అపరిమిత ఆలోచనను. My brain is open. నా మస్తిష్కం వికసించింది. I am one with all life. సృష్టి సర్వస్వంతో నేను అనుసంధానమై ఉన్నాను. I am joy. నేను ఆనంద స్వరూపాన్ని. I am love. నేను ప్రేమను. I see the God in all people and things. సృష్టి సర్వస్వంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను. I love unconditionally myself and others. నన్ను నేను ఇతరులను కూడా అపరిమితంగా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాను. I am worthy. నేను అర్హతను. నేను విలువను కలిగి ఉన్నాను. I am understanding. నా గురించి నేను పూర్తి అవగాహనతో ఉన్నాను. నన్ను నేను అర్థం చేసుకున్నాను. I am righteous. నేను ధర్మబద్ధంగా ఉన్నాను. My greater mind appeared. నా దివ్య మానసం నాకు అందుబాటులోనికి వచ్చింది.
I am immortal. నేను అమరుడిని, నాకు మరణం లేదు. I do unto others as I would have them do unto me. నేను ఇతరులకు ఏమి చేస్తానో దాన్ని నేను తిరిగి పొందుతాను. I am everything a master is. నేను ప్రతి విషయంలోనూ మాస్టర్ని. I am complete freedom. నేను సంపూర్ణ స్వేచ్ఛను. I am my own power. నేను స్వయం శక్తిని. I take responsibility for my life. నా జీవితానికి బాధ్యత నాదే. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. I have always been radiant health and joy. I have always been radiant health and joy. I have always been radiant health and joy. నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యంతో నిండి ఉన్నాను. I am sovereign. All my debts are paid. నేను సార్వభౌమాధికారినై ఉన్నాను. నేను అన్ని రకాల రుణాల నుండి విముక్తుడినయ్యాను. I am sovereign. All my debts are paid. నేను సార్వభౌమాధికారిని. అన్ని రకాల రుణాల నుండి నేను విముక్తుడినయ్యాను. I am sovereign. All my debts are paid. నేను అన్ని రకాల రుణాల నుండి విముక్తుడినయ్యాను. I am sovereign on all levels. అన్ని విధాలుగా నేను సార్వభౌమాధికారిని. My pantry is full. నా పాత్ర నిండినది. My cup run to over. నా పాత్ర పొంగి పొరలుచున్నది. I am utter abundance. నేను సమృద్ధిని. I am greater than my body. నేను నా శరీరం కంటే అత్యున్నతమైన దానిని. I am greater than my body. నేను నా శరీరం కంటే అత్యున్నతమైన దానిని. I am greater than my genetic programming. నేను నా జెనెటిక్స్ కంటే కూడా గొప్పదానిని. I am peace. నేను ప్రశాంతతను. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. So be it. Keep focus, masters. Keep focus what you want.